అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక సీక్వెన్స్ అనేది ఉండడం జరిగింది. సో మీకు ఇది సీక్వెన్స్ అని మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, నాకు ఇంకో సీక్వెన్స్ కావాలి. ఇదే ప్రాజెక్ట్లో నాకు ఇంకో సీక్వెన్స్ కూడా కావాలి. దీనికన్నా ముందు నేను ఏంటంటే ఇక్కడ ఒక చిన్న క్లిప్ని ఒకటి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. పైన ఈ వీడియోస్కి పైన ఒక చిన్న క్లిప్ని యాడ్ చేశాను. యాడ్ చేసి ఇప్పుడు నాకు ఇంకొక సీక్వెన్స్ కావాలి. దానికన్నా ముందు నేను ఈ సీక్వెన్స్ నేమ్ని మార్చాను. ఏంటంటే ఇది 1 అని పెడుతున్నాను. ఓకే, ఇక్కడ 1 అని పెట్టగానే ఇక్కడ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ మీ ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకోండి. నేను ఏదో ఉదాహరణకి 1 అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఇంకో సీక్వెన్స్ కావాలి. సీక్వెన్స్ మీద క్లిక్ చేశాను. సీక్వెన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఈ సీక్వెన్స్కి 2 అని ఇస్తున్నాను. మీరు ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అనేది ఒకటి రావడం జరిగింది, అలాగే 2 అనేది కూడా ఒకటి రావడం జరిగింది. ఇప్పుడు నేను ఈ 2 మీద మట్టికి ఇంకా ఏది ఎడిట్ చేయలేదు. ఈ 1 మీద మట్టికి ఎడిటింగ్ చేశాను. ఓకే, ఏదో ఒకటి ఎడిటింగ్ చేశాను. ఓకే, సరే ఇప్పుడు నేను ఈ 2 మీద తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ 2లో ఉంది సెలక్షన్లో. ఓకే, ఇప్పుడు ఈ 2లో కూడా నేను ఏదో ఒకటి ఎడిటింగ్ చేస్తున్నాను. ఓకే, ఏదో ఒకటి లాగా సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సీక్వెన్స్ నాకు ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఎడిటింగ్ చేశానో ఈ ఎడిటింగ్ చేసినది ఈ 2లో ఉన్నది ఎడిటింగ్ చేసింది నాకు 1లో కూడా కావాలి. ఓకే, 1లో కూడా కావాలి అని అన్నప్పుడు మనం ఫస్ట్ చూడండి, ఇక్కడ ఈ ఐకాన్ చూడండి. ఈ ఐకాన్ ఇన్సర్ట్ అండ్ ఓవర్ రైట్ సీక్వెన్స్ అనేది ఉంది కదా. ఈ ఐకాన్ సెలెక్ట్ అయ్యి లేదు. ఇది సెలెక్ట్ అయ్యి లేనప్పుడు ఇప్పుడు ఇది 1లో ఉంది. ఓకే, ఈ 2ని ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసినప్పుడు చూడండి, మనం ఏదైతే ఎడిటింగ్ చేసామో అలాగే సేమ్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ బటన్ని మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఇది యాక్టివేషన్లో లేదు. ఇప్పుడు ఇన్సెట్ అండ్ ఓవర్లేని సీక్వెన్స్ని యాక్టివేట్ చేశాను. చూడండి, కలర్ మారింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఈ 2ని ఈ 2 ఉన్నది కదా సీక్వెన్స్ అనేది, దీన్ని మళ్ళీ ఇందులోకి ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇది ఏంటిది, ఇది మొత్తం ఒక వీడియో రూపంలో ఇది రావడం జరిగింది. ఫస్ట్ ఇది యాక్టివేషన్లో లేనప్పుడు ఏమైంది, ఇది మొత్తం ఏదైతే ఎడిటింగ్ వెర్షన్ ఏదైతే ఉందో ఆ ఎడిటింగ్ వెర్షన్ ఎలాగైతే ఉందో అలా రావడం అనేది జరిగింది. సో ఇది ఓకే, ఈ బటన్ యొక్క ఉపయోగం ఇదనమాట. సో నేను అది డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇదైతే డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు దీని నుంచి చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెట్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, ఈ మ్యాగ్నెట్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే చూడండి, నేను ఈ క్లిప్కి దగ్గరికి తీసుకెళ్తున్నాను. దగ్గరికి తీసుకెళ్ళగానే ఇక్కడ మీకు ఆటోమేటిక్గానే అది మ్యాగ్నెట్ రూపంలో అది కొంచెం స్టిక్ అవుతుంది అనమాట. ఒకవేళ కనుక ఇక్కడ ఈ మ్యాగ్నెట్ కనుక లేదనుకోండి, ఇది గమ్మున స్టిక్ అవ్వదు. ఓకే, స్టిక్ అవ్వకపోతే మనకి కొంచెం ప్రాబ్లం అనేది అవుతుంది అనమాట. మనం జస్ట్ ఇలా లాగుతాం, అక్కడికి వెళ్ళగానే కొంచెం ఆటోమేటిక్గానే అది తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ మ్యాగ్నెట్ అనే ఒక ఐకాన్ అనేది ఇది ఒక మ్యాగ్నెట్ ఐకాన్ కింద ఉండడం జరిగింది. ఓకే, సో ఇదనమాట దీని ఉపయోగం. ఓకే, ఇది గమ్మున ఈ వీడియోస్ని గమ్మున ఇలా దగ్గరికి ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా స్టిక్ అవ్వడం కోసం అనమాట. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి అన్లింక్ అని క్లిక్ చేశాను. అన్లింక్ అని క్లిక్ చేయగానే మనకి వీడియోకి ఆడియోకి విడివిడిగా రావడం అనేది జరిగింది. అదే కనుక నేను అండూ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, అండూ చేశాను. దీన్ని మళ్ళీ లింక్ పెట్టాను. అంటే ఇప్పుడు మళ్ళీ ఇందాక అన్లింక్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ చేసి లింక్ అని పెట్టాను కదా. ఇప్పుడు చూడండి, మళ్ళీ క్లిక్ చేసి ఇలా జరిపాను అనుకోండి, ఎలా జరుగుతుంది అది, వీడియో ఆడియో రెండు కూడా కలిపి జరుగుతున్నాయి. ఇందాక ఇండివిజువల్గా జరిగినాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే మార్కర్ అన్నమాట. సో ఈ మార్కర్కి చూడండి, ఇప్పుడు నేను దీన్ని డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ కూడా ఇది యాక్టివేషన్ అనేది అవ్వడం జరిగింది ఈ క్లిప్. ఇప్పుడు ఈ మార్కర్ మీద నేను ఒక క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక మార్కర్ అనేది రావడం జరిగింది. ఒక మార్కర్ ఐకాన్ అనేది రావడం జరిగింది, ఇంతకుముందు చెప్పాను. అలాగే ఇక్కడ కూడా మీకు ఒక మార్కర్ అనే ఐకాన్ అనేది రావడం జరిగింది. అదే మనకి ఇప్పుడు
అంటే ఏంటిది, ఈ క్లిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఓవరాల్గా నేను ఇంతకుముందు మీకు ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇప్పుడు సోర్స్ ప్యానల్లో చెప్పినప్పుడు. ఓకే, ఇక్కడ చెప్పాను అదే ఇక్కడ కూడా. ఓకే, కానీ ఇక్కడ ఒక చిన్నది ఉంది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ ప్యానల్లో కూడా మార్క్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఈ క్లిప్కి మాత్రమే ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు నేను బాగా ఎడిటింగ్ చేశానండి, ఎడిటింగ్ చేసినప్పుడు ఎడిటర్ ఒక గంట 2-3 గంటలు ఉన్నప్పుడు ఇక్కడ నాకు ఒక బాంబ్ ఎఫెక్ట్ కావాలి, సౌండ్ ఒక హర్రర్ ఎఫెక్ట్ కావాలి అని అన్నాడు అనుకోండి, అప్పుడు ప్రత్యేకించి ఈ క్లిప్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసిన మార్కర్ ఏమైంది, క్లిప్కి మాత్రమే సెలెక్ట్ అయింది. ఇక్కడ నుంచి కూడా క్లిప్కే సెలెక్ట్ అయింది మార్కర్ క్లిక్ చేస్తే. కానీ ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందో చూడండి, మీకు టైం లైన్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మార్కర్ ఎక్కడ రావడం జరిగింది, టైం లైన్కి మార్కర్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు కూడా సేమ్ అప్పుడు సీక్వెన్స్లో ఎలాగైతే చెప్పానో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రీనేమ్ వస్తుంది. ఇక్కడ ఏదైనా ఇక్కడ ఏదైనా డైరెక్టర్ కానీ కస్టమర్ కానీ ఏదైతే చెప్తాడో అది మనం టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ కూడా మార్చుకోవాలనుకుంటే కలర్ మార్చుకోవచ్చు. సేమ్ ప్రాసెసర్ అనేది ఎలాంటి మార్పు ఉండదు, సేమ్ అనమాట. కాకపోతే ఇక్కడ క్లిక్ చేసింది టైం లైన్లోకి వెళ్ళడం జరుగుతుంది. టైం లైన్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఓవరాల్గా రెండర్ అయిపోయిన తర్వాత, అంటే ఓవరాల్గా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత, ఎడిటింగ్ అయిన తర్వాత కొన్ని మార్పులు చెప్తాడు డైరెక్టర్ కానీ కస్టమర్ కానీ చెప్పినప్పుడు ఆ మార్పులు మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ టైం లైన్లో మనం మార్కర్ అనేది పెట్టి మనం గుర్తు చేసుకుంటాము. అదే ఓన్లీ క్లిప్పింగ్స్లో ఏదైనా నాకు ఇలా కావాలి అలా కావాలని అన్నప్పుడు ఇక్కడ సోర్స్ ప్యానల్ ద్వారా మనం అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, మీకు అర్థమైనట్టుంది. అలాగే ఇప్పుడు వీటిని డిలీట్ చేయడానికి ఏంటంటే, మనం డిలీట్ చేయడానికి ఇక్కడ క్లీన్ సెలక్షన్ మార్కర్ అని ఉంది కదా. క్లీన్ సెలక్షన్ మార్కర్ అంటే సెలెక్టింగ్ మార్కర్ అనేది డిలీట్ అవుతుంది. లేదు నాకు మొత్తం అన్ని మార్కర్లు కూడా పోవాలి అని అనుకుంటే ఇక్కడ మార్కర్లోకి వెళ్తాం. మార్కర్లోకి వెళ్ళిన తర్వాత షిఫ్ట్ ఆల్ట్ కంట్రోల్ M అని క్లిక్ చేస్తే మొత్తం అన్ని మార్కర్లు కూడా డిలీట్ అనేది అవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ఇక్కడ స్క్రూ బొమ్మ ఉంది కదా. ఈ స్క్రూ బొమ్మ మీద క్లిక్ చేశాను. ఈ స్క్రూ బొమ్మ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఇది కొంచెం పెద్ద చేస్తున్నాను, ఫస్ట్ పెద్ద చేశాను కదా. ఇప్పుడు చూడండి, ఈ స్క్రూ బొమ్మ మీద క్లిక్ చేసిన తర్వాత థంబ్నెయిల్స్ అని తీసాను. ఇక్కడ చూడండి ఐకాన్ అనేది పోయిందా లేదా. ఓకే, సో ఇలా అనమాట ఈ థంబ్నెయిల్స్ అనేవి పోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ వేవ్స్ అనేది ఉంది, ఆడియో వేవ్స్ అనేది ఉంది కదా. ఆడియో వేవ్స్ని తీసామనుకోండి, ఆడియో వేవ్స్ అనేది పోయింది. ఇవి ఎలాగున్నాయో యథాతథంగా మీరు ఉంచేసుకోండి, సో మీకు ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, అలాగే మీకు నెక్స్ట్ వచ్చి ఇక్కడ లాక్ అనమాట. ఇది V1 అని అంటే వీడియో 1. దీనికి ఈ ట్రాక్కి సంబంధించిన నేమ్ V1 అని ఉంది. ఓకే, ఇది యాక్టివేషన్లో ఉన్నట్టు లెక్క. ఓకే, ఇప్పుడు దీన్ని లాక్ చేయాలనుకోండి. ఇప్పుడు నేను ఈ లాక్ బొమ్మని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తుంటే నేను దీన్ని కదుపుతుంటే కదలదు అనమాట. ఇంక వీడియో ఎలాంటి ఎడిటింగ్ చేయడానికి అనేది ఉండదు, లాక్ అంటే అది. అలాగే ఇప్పుడు ఐకాన్ అని అంటే విజువల్ అన్విజువల్. ఓకే, లాక్ అని అంటే ఇప్పుడు నేను దీని మీద క్లిక్ పెడుతున్నాను క్లిప్ని. ఇప్పుడు ఇది చూడండి, ఈ క్లిప్ కింద ఇంకో క్లిప్ అనేది ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ట్రాక్లో ఉంది కదా, ఈ పైట V2 ట్రాక్ని ఐకాన్ని క్లోజ్ చేయండి. చూడండి కింద ట్రాక్ అనేది కనబడుతుంది. ఓకే, సో ఇదనమాట విజువల్ అన్విజువల్ అనమాట. ఓకే, మీకు అర్థమైందా. ఈ ట్రాక్లో ఉన్నది కనిపించకుండా ఉండడం కోసం చేసేదాన్ని విజువల్ అన్విజువల్. ఓకే, అలాగే ఇక్కడ ఆడియో అనేది ఆప్షన్ అనేది ఉండడం జరిగింది కదా ఈ కిందది. ఇప్పుడు A1 అని అంటే ఆడియో అనేది అనమాట. అలాగే ఇక్కడ దీనికి కూడా లాక్ అనేది ఉంది. ఇప్పుడు సో దీన్ని మనం కదపలేము, మూవ్ చేయలేము, ఎలాంటి ఎడిటింగ్ అనేది దీన్ని చేయలేము లాక్ అయితే. ఓకే, లాక్ తీసాను. అలాగే ఇక్కడ మ్యూట్ అనేది ఉండడం జరిగింది. మ్యూట్ అంటే ఇప్పుడు ప్లే చేసినా కూడా ఈ ట్రాక్ అనేది మాత్రమే ప్లే అవ్వదు. ఏ ట్రాక్లో అయితే ఇక్కడ చూడండి, ఏ ట్రాక్లో అయితే ఉన్నదో ఆ ట్రాక్ సంబంధించి ఇప్పుడు వేరే ట్రాక్, ఇప్పుడు నేను ఒక చిన్న మ్యూజిక్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇంకో ట్రాక్లో వేసాను.
ఇక్కడ చూడండి, ఈ ట్రాక్ మ్యూట్లో పెట్టాను కదా, ఈ ట్రాక్ ఇంకో ట్రాక్ మ్యూట్లో పెట్టలేదు. ఇప్పుడు ప్లే చేస్తున్నాను అంటే ఏంటి, ఈ కింద ట్రాక్ ప్లే అవుతుంది, ఈ పై ట్రాక్ అనేది మ్యూట్లోనే ఉండడం జరిగింది. ఓకే, అలాగా మనం మ్యూట్ తీసేస్తున్నాను. అలాగే మనం ఒక 10-15 ట్రాక్లు ఇలా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ పెడుతూ ఉంటాం అన్నమాట, ఎఫెక్ట్లు అనేది పెడుతూ ఉంటాం. పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక్కొక్కసారి కేవలం మనం ఒక్క ట్రాక్కి సంబంధించిన మ్యూజిక్ మాత్రమే వినాలి అని అనుకుంటాం. ఓకే అండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ట్రాక్కి సంబంధించిన మ్యూజిక్ మాత్రమే వినాలి అనుకుంటాం. ఒక 4-5 ట్రాక్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఒక ట్రాక్ని మాత్రమే వినాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఓన్లీ సోలో క్లిక్ చేయండి. సోలో క్లిక్ చేసామన్నప్పుడు ఏదైతే సోలో అనే దాని మీద క్లిక్ చేస్తామో ఆ ట్రాక్ మాత్రమే ఆన్లో ఉండి మిగిలినవన్నీ కూడా మ్యూట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అదనమాట. ఇప్పుడు నేను దీన్ని అన్ఇన్ చేసి ఇప్పుడు కింద దాని ట్రాక్లో చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను అంటే ఏంటి, పై ట్రాక్ అనేది మ్యూట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఇదనమాట సోలో అనేది. ఇక ఇది వచ్చి రికార్డింగ్. ఈ రికార్డింగ్కి మీకు ఒక చిన్న సెట్టింగ్ అనేది మార్చాల్సి ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు చూడండి, రికార్డ్ చేయాలి అని అంటే ఇప్పుడు దీన్ని లాక్ చేయండి. ఆల్రెడీ దీంట్లో ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి సో దీన్ని లాక్ చేయండి. ఎందుకంటే ఆటోమేటిక్గానే రికార్డ్ చేసినప్పుడు ఫస్ట్ ట్రాక్నే అది సెలెక్ట్ చేసుకుని రికార్డ్ అయిపోద్ది. ఓకే, సో మనం ఏ ట్రాక్లో కింద ట్రాక్లో పెట్టాలి కాబట్టి ఇప్పుడు సో మనం వాటిని ఫస్ట్ ఏదైతే ఆల్రెడీ మ్యూజిక్ ఉందో ఆ ట్రాక్స్ని మనం లాక్లో పెట్టుకోవాలి. లాక్లో పెట్టుకుంటే అది ఆటోమేటిక్గానే ఈ ఆడియో 3లోకి మనం వాయిస్ ఏదైతే చెప్తామో అది రికార్డ్ అవుతుంది. సో వాయిస్ రికార్డ్ చేసే ముందు ఏం చేయాలంటే ఎడిట్ మెనూలోకి వెళ్ళాలి, ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి ఆడియో హార్డ్వేర్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పీకర్స్ అనేది ఉంది కదా, స్పీకర్స్ని ఆఫ్ చేయాలి. స్పీకర్స్ని ఆఫ్ చేసి క్లిక్ చేయండి, ఓకే క్లిక్ చేయండి. రియల్ టైం దాని మీద క్లిక్ పెట్టాను కదా, ఇక్కడ ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు రికార్డ్ అనే దాని మీద క్లిక్ చేయండి. రికార్డ్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు రికార్డ్ అనేది ఇక్కడ రావడం జరిగింది కదా. ఎప్పుడైతే ఇక్కడ రికార్డ్ అనేది రావడం జరుగుతుందో ఆటోమేటిక్గానే మన వాయిస్ అనేది అందులో రికార్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు ప్లే చేస్తే అది ప్లే అవుతుంది. అవ్వట్లేదు, ఎందుకని ఇక్కడ ఎందుకు అవ్వలేదంటే ఇక్కడ మనం ఇందాక స్పీకర్స్ని ఆఫ్ చేసాం. ఎందుకు స్పీకర్స్ని ఆఫ్ చేసామని అంటే స్పీకర్స్ కనుక పెడితే మన వాయిస్ రీసౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్పీకర్స్ని ఓకే చేశాను, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ స్పీకర్స్ నుంచే కదా మ్యూజిక్ అనేది రావాలి. సో అందుకని ఇక్కడ మళ్ళీ స్పీకర్స్ని ఆన్ చేసి ఇప్పుడు మళ్ళీ చూడండి ప్లే చేశాను. ఇప్పుడు రికార్డ్ అనేది ఇక్కడ రావడం జరిగింది కదా. ఎప్పుడైతే సో మీకు రికార్డ్ అయింది కదా, సో నేను ఏదైతే మాట్లాడానో అది వాయిస్ అనేది రికార్డ్ అవ్వడం అనేది జరిగింది. అలాగే మీకు ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. కస్టమైజ్ అనే ఆప్షన్ దగ్గర మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఇవి ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంచేయండి. దీంట్లో ఒక ఆప్షన్ మట్టికి దీన్ని డ్రాగ్ చేయండి, డ్రాగ్ చేసి అక్కడ డ్రాప్ చేయండి. ఓకే క్లిక్ చేసా. ఓకే చూడండి, ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ అని ఉంది కదా, ఈ లెఫ్ట్ మీద క్లిక్ చేసామనుకోండి ఓన్లీ లెఫ్ట్కి సంబంధించిన స్పీకర్స్ మాత్రమే పనిచేస్తాయి అన్నమాట, అంటే ఆడియోస్కి వెళ్ళినప్పుడు అవుట్పుట్కి వెళ్ళినప్పుడు. రైట్ మీద క్లిక్ చేసామనుకోండి రైట్కి సంబంధించిన ఆడియోస్ మాత్రమే పనిచేస్తాయి అన్నమాట. అదే మధ్యలో క్లిక్ చేశారనుకోండి లెఫ్ట్ అండ్ రైట్ అనేది ఆడియో అనేది మనకి ప్లే అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టాను కదా, నాకు యథాతథంగా రావాలి అని అనుకుంటే కస్టమైజ్లోకి వెళ్ళండి. రైట్ క్లిక్ చేశాను, అక్కడ కస్టమైజ్లోకి వెళ్ళాను, ఇక్కడ రైట్ క్లిక్ చేశాను. రైట్ క్లిక్ చేసి కస్టమైజ్లోకి వెళ్ళి రీసెట్ లేయర్ అనేది ఉంది కదా, లేయర్ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను. రీసెట్ అవ్వగానే అది ఆటోమేటిక్గానే మనకి రీసెట్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో మీకు ఇది టైం లైన్కి సంబంధించింది పూర్తిగానే. ఒక చిన్న గమనిక, ఇప్పటి వరకు నేను ఏదైతే ట్యుటోరియల్ చేశానో అవన్నీ విభాగాల వారీగా ప్లేలిస్ట్లో ఉండడం జరిగింది.
ఒకసారి మీరు ప్లేలిస్ట్ని గమనించగలరు. అలాగే విభాగాల వారీగా ఏదైతే నేను ట్యుటోరియల్స్ చేశానో అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో చూడండి. ఒకసారి కింద డిస్క్రిప్షన్ మీరు చెక్ చేసినట్టయితే డిస్క్రిప్షన్లో వాటికి ఏ సాఫ్ట్వేర్కి సంబంధించింది ఆ సాఫ్ట్వేర్ చేసినప్పుడు దానికి సంబంధించిన లింకులన్నీ కూడా కింద యాడ్ చేయడం కూడా జరిగింది. ఓకే, చివరిగా ఒక్కటి రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోకండి. థ్యాంక్ యూ.